ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులోన గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరస కాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలి అని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి ఫస్ట్ మొదటి తేదీనే, మార్చి మొదటి తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉంటుంది కొంచెం. కన్యారాశిలో ఉత్తర నక్షత్రం 3 పాదాలు, అలాగే హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి, కన్యాలగ్నం కిందకి వస్తుంది. కన్యారాశి, కన్యాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు శని భగవంతుడు 6లో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలను ఇచ్చాడు. ఈయన మీకు 5th కోణాధిపతి, షష్టాధిపతి. సో ఈయన 6లో ఉండడం శుభసూచకం అన్నారు, కానీ బ్లైండ్గా ఒకటి గమనించగలేకపోయాం. ఈ రాహు దృష్టి శని మీద, శని దృష్టి రాహువు మీద ఉండడం అన్నది గమనించలేకపోయాం. మీకు అష్టమంలో ఇన్ని రోజులు రాహు ఉన్నాడు, తర్వాత సప్తమంలోకి వచ్చాడు. సప్తమంలోకి వచ్చి మీకు అనేక రకమైన ప్రాబ్లమ్స్ సొసైటీ తరపున కావచ్చు, అనారోగ్య సమస్యలతో కావచ్చు, పిల్లల జీవితంతో కావచ్చు, వైరాగ్య జీవితంలాగా పిల్లలకు మ్యాచెస్ కావచ్చు, వాళ్ళకి సంపాదించే ఆస్తులు కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదో ఒక రూపంలో మీకు బాధ్యత అనేది బరువుగా మారుతుంది. ఆ మారేది ఇప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు ఒక విజన్ వస్తుంది, మీ లైఫ్కి మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు కన్యారాశి వారికి బృహస్పతి మీకు కోణంలో ఉన్నాడు కాబట్టి ఈయన బాగా మీకు మంచిని సమకూర్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే 10th హౌస్లోకి వచ్చిన తర్వాత కన్యారాశి వారికి 2 కేంద్రాధిపత్యాలు వచ్చాయి బృహస్పతికి. ధనస్సు, మీనం 2 కేంద్రాధిపత్యాలు రావడం అనేది శుభసూచకం. కాబట్టి ఈయన మీకు 10వ కేంద్రంలో
సొసైటీలో నుంచి మంచి గుడ్ విల్తో మీకు బిజినెస్ పెరుగుతుంది, ఉద్యోగంలో గౌరవం దక్కుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానానికి వివాహం కాని వారికి సంతానానికి వివాహం అవుతుంది, సమస్త సౌభాగ్యాలను సమకూర్చుకుంటారు. అలాగే ఈ యొక్క బృహస్పతి మీకు లాభంలోకి కర్కాటకంలోకి ఉచ్చలేకి వస్తున్నాడు. కొద్ది రోజులు ఒక 3-4 మంత్స్ అక్కడే ఉంటాడు. అది ఇంకా మీకు భాగ్యాన్ని కలగజేస్తుంది. మీ జీవిత భాగస్వామితోనూ, మదర్తోనూ, మీకున్న నాలెడ్జ్తోనూ ఎనీవే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెల్త్ కేర్ తీసుకుంటూ మీరు ఉత్సాహకరమైన వాతావరణం మీ చుట్టూ అమర్చాడు కాబట్టి భగవంతుడు ఎంతటి కష్టాన్నైనా కూడాను మీరు దాటుకొని వెళ్ళబోయే కెపాసిటీ మీకు లభిస్తుంది. పవర్, మీ విల్ పవర్ కావచ్చు, శారీరకంగా కావచ్చు, మీరు అన్నీ సమకూర్చుకుంటారు కాబట్టి ఈ పీరియడ్లో చక్కగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు మీ రాశిలోనే కేతు ఉన్నాడు, కన్యారాశి వారికి. ఈయన మీకు మారే వరకు మార్చి 30th వరకు కూడాను 2025 మారే వరకు మీ వ్యక్తిత్వము, మీ మాట తీరు, మీరే కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తూ జీవితాన్ని కొంచెం అటు ఇటులా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ టైంలో మీకు ఈయన వ్యయంలోకి వెళ్తాడు. తర్వాత మార్చి 30 నుంచి అప్పుడు చూడండి మీకు జీవితంలో 30 కాదు మీకు చెప్పాల కరెక్ట్ ఓకే కట్ ఇట్. కేతు వచ్చేసి మరలా సింహరాశి సంచారం చేసినప్పుడు అప్పుడు మీకు దైవత్వం పైన ఇంకా మక్కువ ఏర్పడుతుంది. తీర్థయాత్ర వైభోగాలు ఎన్నో చేస్తారు. జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి మీరు వేసుకున్నటువంటి పూజ పునస్కారం, వ్యక్తిగత జీవితం మీకు ఎంతో హెల్ప్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు లాభాధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చేసి మీకు ఇక్కడ అష్టమంలో పడ్డాడు కాబట్టి మీరు చేసే దాంట్లో ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా చూసుకోండి. శని భగవంతుడు 30 వరకు చూస్తాడు, మార్చి 30 వరకు చంద్రుడిని. తద్మూలకంగా మీ పిల్లల ద్వారాను మీ యొక్క రుణ ఒత్తిడి తగ్గడం మూలంగాను, ఆరోగ్యం బాగుండడం మూలంగాను ఏదో ఒక రకంగా మీకు కొంచెం రిలాక్స్ దొరుకుతుంది. ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటికి తగ్గ పూజలు చేసుకోండి. స్పిరిచువల్ గురువుని ఎవరినో ఒకరిని తీసుకోండి, ఫిజికల్ గురువును ఎవరినో ఒకరిని తీసుకోండి. వీళ్ళిద్దరి బ్యాలెన్స్ తోటి మీరు కొంచెం యోగా, మెడిటేషన్ ఇలాంటి దైవ క్షేత్ర పుణ్యక్షేత్ర దర్శనాలు పని చేసుకోవడంతో కొంచెం మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు మీకు మిథున సంచారంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. అలాగే కొంత సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనిలో నుంచి కూడా మీరు బయటపడడానికి మంచి ఫలితాలు ఆశించడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకున్నట్లయితే ఈయన కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు కాబట్టి కష్టే ఫలి. మీరు కష్టపడతారు, చక్కగా డబ్బు వస్తుంది, అప్పులు తీరుతాయి, అన్ని రకాలుగా హ్యాపీగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం మీకు ఈ యొక్క ఫిబ్రవరి 15 days కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాహు వచ్చేసి మీకు కన్యారాశి వారికి 7వ ఇంట్లో ఉన్నాడు, కేంద్రం బాగుంటుంది. అలాగే మీకు 2వ ఇంటి అధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యులు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. సో ఇక్కడ మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే బుధుడు నీచలో ఉన్నాడు, మీ రాశాధిపతి దశమాధిపతి. ఇది ఒక దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేసుకుంటూ దేవీ ఖడ్గమాల చదువుకుంటూ ఈ యొక్క నరసింహస్వామి కరాళవలంబ స్తోత్రం విన్నట్లయితే మీకు చక్కని ఫలితం మీ ముందుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, గమనించగలరు. స్వస్తి.